ఇక తెలంగాణ సంబంధించినటువంటి అంశంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కొత్త డ్రామాకు తెరలేపారా డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకుడైనటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి. తెలంగాణలో ఏదైతే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మనం చూసాం, అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని చూసింది, కానీ ప్రజలు తిరస్కరించారు. వారి పాలన చూశారు, వారి యొక్క పాలన తీరులో జరిగినటువంటి పరిణామాలు చూశారు, వారిలో వచ్చినటువంటి మార్పును చూశారు. అన్నీ పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు, కాంగ్రెస్కు పట్టం కట్టారు. గతం కంటే భారతీయ జనతా పార్టీ కూడా ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా పెరిగింది. 7% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు 14% వరకు కూడా పెరిగాయి. ఇవాళ జాతీయ కమిటీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని ఓపెనింగ్ రిమార్క్స్లో నడ్డా ప్రస్తావించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే గత కొద్ది రోజుల నుంచి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు బీజేపీతో పొత్తుండబోతోంది, ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, ఆ సీటు మాదే ఈ సీటు మాదే అనేటువంటి ఒక కొత్త వాదనని కొంత లీక్స్ ద్వారా కావచ్చు, కొంత చర్చకు దారి తీస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికలలో ఓటమి చవి చూసిన తర్వాత దాంట్లో నుంచి ఇంకా బయటికి రాలేనటువంటి పరిస్థితి అసెంబ్లీ సమావేశాల్లో చూస్తున్నాం, బయట జరుగుతున్న పరిణామాల్లో చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాల పైన జరుగుతున్నటువంటి చర్చ, రాజకీయంగా నెలకొంటున్నటువంటి పరిణామాలు, ఇంకొక వైపు పార్టీలోంచి మార్పులు, కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి చేరికలు, వీటన్నిటి నేపథ్యంలో ఇక మా పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో పొత్తు ఉంటుందనేటువంటి లీక్స్ ఇస్తున్నారా, లేకపోతే నిజంగా పొత్తు కావాలని కోరుకుంటున్నారా? అయితే ఒంటరిగా ఎదగాలి, బలం పుంజుకోవాలని చెప్పి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో ఏ రకంగా ముందుకు పోబోతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు అలానే సీనియర్ నాయకులైనటువంటి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ నమస్తే. ఏంటి అసలు భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సమావేశాల ఒకవైపు కొత్త మిత్రులను కలుపుకోవాలి, బలం పుంజుకోవాలి, 400 స్థానాల్లో ఈసారి గెలవాలి అనేటువంటి ఒక టార్గెట్ తో కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. తెలంగాణ సంబంధించినటువంటి విషయంలో అంటే పొత్తులు ఏమన్నా కావాలని కోరుకుంటున్నారా, ఒంటరిగా ఢీకొట్టాలనుకుంటున్నారా? నమస్కారం అండి. నమస్కారం. నేను ఇప్పుడే నేషనల్ కన్వెన్షన్ నుంచి బయటకు వచ్చినాను. దాని తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఏంది, పొత్తు పెట్టుకుంటారా ఇది అని. ఇది టిఆర్ఎస్ చేసిన ప్రచారం. ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలా అందరూ విత్సల్ విడిగా ఇటు అటు పోతాను ఉన్నారు. అది ఆపుతందుకు, టు స్టెమ్ ద రాట్, ఆ బంధాన్ని కాపాడుతందుకు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం మీ ప్రచారం చేస్తుంది ఏంటంటే, లేదు ఎక్కడ పోకండి, ఇట్లా అది రాష్ట్రంలో అధికారం లేదు, దేశంలో ఢిల్లీలో అధికారం లేదు, అందరు ఇడిచిపోతుండ్రు, అందుకే వాళ్ళని ఆపుతందుకు ఇది దుష్ప్రచారం చేస్తుండ్రు. అది కేసీఆర్ చేస్తుండ్రు. మేము ఇక్కడ తెలంగాణలో ఎవరితో పొత్తు, టిఆర్ఎస్ తోటి పొత్తు కాదు, పొత్తు అని అనుమానంతో మేము ఓడిపోయినాం. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మీకు తెలుసు, ఏ రకంగా దాన్ని పర్యవసానంగా ఉంటుంది కూడా బీజేపీకి తెలుసు. తెలిసి మళ్ళీ ట్రాప్ లో ఏమైనా పడబోతోందా అనేటువంటిది చర్చ జరుగుతోంది. వన్స్ బిటన్ ట్వైస్ షై అంటారు. ఒకసారి తెలిసిపోయింది, ఇప్పుడు వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత నయమని తెలిసిపోయింది. ఇంకోటండి, మొన్న ఇంత ఎలక్షన్స్ ఒక 1 year ముందు అయితే కాంగ్రెస్ మేము ఎక్కడున్నామో అక్కడ ఉంటుండే, మేము కాంగ్రెస్ ఎక్కడుందో అక్కడ ఉంటుంటే. ఎందుకు మారింది? మేము దుష్ప్రచారం ఏంటంటే మాకు వీళ్లకు ఏదో సంబంధం ఉంది, అందుకే ఎన్నో కేసెస్ అలా కాళేశ్వరం అయినా, కవిత లిక్కర్ స్కామ్లు అయినా మేము స్లో పోతున్నాం అని ఆ ప్రచారంతో మేము ఓడిపోయినాం. లేకుంటే ప్రతి జాగల ఏదైతే డిపాజిట్ లేకుండా ఓడిపోతుందో సడన్లీ ఒక పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే ఏమన్నట్టు, వచ్చిన ఓట్లు అవి మాక్సిమం యాంటీ కేసీఆర్ ఓట్స్. అంతే. కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చూశారు సార్, బీఆర్ఎస్ కి లేదా కేసీఆర్ కి ఎవరు ప్రత్యామ్నాయం. సో బీజేపీ కనిపిస్తుందా? సో జిహెచ్ఎంసీ ఎన్నికలు తర్వాత జరిగిన బై ఎలక్షన్స్ అవన్నీ చూసినప్పుడు బీజేపీ వైపు చూద్దాం, లేదా బీజేపీ వైపు ఉన్నారా అనేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కాదు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ కొట్లాడేటువంటి పరిస్థితి ఉంది, మనకు వీరితోనే న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక భావనకి ఖచ్చితంగా ప్రజలు నమ్మారు వారి ప్రచారాన్ని. కానీ జరిగిన పరిణామాలు కూడా దానికి బలం చేకూరలా. అప్పట్లో మీ నాయకులు కొంతమంది చేసిన కామెంట్స్, తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా అందుకు బలం చేకూర్చేలా ఉండింది కదా సార్. దాంట్లో మీ తప్పు, మీ పార్టీ తప్పు కూడా ఉంది కదా. ఉంటదండి, అందరు ఎంతో మంది పర్ఫెక్ట్ ఉండరు కదా, కొన్ని తప్పులు జరుగుతాయి, కానీ తప్పులతో నేర్చుకోవాలి.
and నేర్చుకున్నారు. అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఏమీ లేదు. ఓన్లీ వాళ్ళు ఇక్కడ ఎంపీలను ఉంచుతున్నారు, వాళ్ళ ఎంపీలను ఇక్కడ ఢిల్లీలో ఉంచుతున్నారు. ఉత్తనే అక్కడ చెప్తానికి ఇక్కడ రాండ్రి, అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ నాతోటి ఇద్దరు ఎమ్మెల్యేలు నాతోటి మాట్లాడిండ్రు. అండ్ మీ పాత మిత్రులే కదా సార్, ఏమంటున్నారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు? సార్ మేము కూడా మీ దగ్గరికి వస్తాం అంటున్నారు, లేకపోతే మీరు మేము కలుద్దాం అంటున్నారు, ఏంటి ఏమో చెప్తున్నారు? అదే చెప్తున్నారు, వాళ్ళు నమ్మిండ్రు. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నమ్మిండ్రు. ఎందుకంటే ఆడ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు కన్ను రెప్ప కొట్టకుండా చెప్తున్నారు అయిపోయింది అన్న, కొత్త అయిపోయింది. అండ్ అక్కడ మా ఎంపీలను ఇక్కడ ఉంచింది ఇక్కడ, అండ్ వాళ్ళు చర్చలు జరుగుతుంది, టర్మ్స్ ఆఫ్ అలయన్స్, టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా దుష్ప్రచారం చేస్తుండ్రు. వాళ్ళు ఇక్కడ ఎంపీలు ఎవరు బీజేపీ వాళ్ళని కలుస్తలేరు. బీజేపీ నాయకులు అందరూ మేమే కలవకుంటారు, అందరు చాలా బిజీ ఉన్నారు ఈ నేషనల్ కన్వెన్షన్ తోటి. అయినా వాళ్ళ దుష్ప్రచారం కొరకు కొంచెం నమ్మిస్తేందుకు వాళ్ళ ఎంపీలను కొంతమంది ఇక్కడ ఉంచిండ్రు ఢిల్లీలో. అది ఏమీ జరుగుతలేదు, జరగదు కూడా. అంటే ఎందుకు సార్ అసలు, ఎందుకు ఈ కొత్త రకమైనటువంటి ఎత్తుగడకు? అంటే రాజకీయాల్లో అనేక ఎత్తులు వేస్తుంటారు, కొన్ని సందర్భాల్లో అవి పారుతుంటాయి, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటాయి. ఈ టైంలో ఈ రకమైనటువంటి ఎత్తుగడకు ఎందుకు తెరలేపారు అంటే ఏం చెప్తారు అసలుకి? అంటే బీజేపీని ఎదుర్కోలేక, లేకపోతే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక, ప్రభుత్వం ప్రస్తుత విచారణలు లేదా వెళ్తున్నటువంటి ధోరణితో ఇబ్బంది కలుగుతుందనా ఎందుకు అనుకోవచ్చు? మీరు చూడండి, మీరే అంటున్నారు కదా, ఇప్పుడేమైనా మీరు జర్నలిస్ట్, ఎంతో ఇన్ఫర్మేషన్ ఎన్నో చోట్ల నుంచి వస్తుంది మీకు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు జర్నలిస్ట్ ఎవరికి వచ్చినా ఓన్లీ టిఆర్ఎస్ సైడ్ నుంచి వస్తుంది, బీజేపీ సైడ్ నుంచి ఎక్కడ వస్తలేదు. అవును, లీక్స్. సో లీక్స్ అన్ని అది కూడా ఎందుకంటే సార్, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కావచ్చు, పార్టీ అధ్యక్షులుగా వారు దీనిపైన రియాక్ట్ అయ్యారు. అట్లనే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కూడా మాట్లాడారు, పొత్తుల్లే ఉండవు, ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారని చెప్పి. కానీ మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వాళ్ళు చిట్ చాట్ చేస్తూ ఎస్ మాకు అయిపోయింది, మా కొడుక్కి మల్కాజీ గారు కూడా ఓకే అయిపోయింది అని ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నాయకులు. సో అలాంటప్పుడు ఆలోచిస్తారు కదా, చర్చ జరుగుతుంది దీని గురించి, ఏదో జరుగుతుందేమో, ఏమీ లేకపోతే ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది కూడా ఉంటుంది కదా. అవును, అయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళ తరఫు నుంచి వాళ్ళ కొరకు వాళ్ళు రక్షించుకుంటేందుకు, అది రక్షించుకుంటేందుకు అట్లా దుష్ప్రచారం చేస్తుండ్రు. కానీ బీజేపీకి కాంగ్రెస్ కి ఇద్దరికి తెలుసు ఇది అంటురాని పార్టీ. ఎందుకంటే మొత్తం తెలంగాణ కాళేశ్వరం అంటే ఒక గొప్పది అనుకున్నారు, ఇప్పుడు ఆ మొత్తం తెలంగాణకి అర్థమైంది కాళేశ్వరం ఏంటో. అంతకు ముందే వాళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసి నమ్మించి మోసపోయిన తెలంగాణ వాళ్ళు ఈయన అంటురాని పార్టీ చేసిండ్రు. వాళ్లకు 39 వచ్చే ఆశ్చర్యం, ఎందుకంటే ఎన్నో కారణాల వల్ల వచ్చింది 39. అయితే డెఫినెట్లీ బీజేపీ తరఫు నుంచి వాళ్ళు ఎవ్వరు మాట్లాడలేదు. ఇక్కడికి కొంతమంది ఎంపీలు ఇక్కడ ఉంచి ఆ దుష్ప్రచారం చేస్తుండ్రు. ఎందుకంటే మందలు ఇటు అటు పోకుండా ఆపుతందుకు అంతే. ఎందుకంటే ఇప్పుడు చూడండి, వాళ్ళకి ఎంపీ క్యాండిడేట్స్ ఎవరున్నారు చెప్పండి? ఒక్క ఎంపీ క్యాండిడేట్ దొరకలేరు. ఉన్న ఎంపీలు మేము నిలవడం అని వెళ్ళిపోతుండ్రు. కొంతమంది కాంగ్రెస్ దిక్కు చూస్తుండ్రు, కొంతమంది బీజేపీ దిక్కు చూస్తుండ్రు. అయితే ఎక్కువ ఎంపీ క్యాండిడేట్ లేరు. అవునవును, కొంతమంది మాజీ మంత్రులు, కొంతమంది ఓడిపోయినటువంటి నాయకులు అలాంటి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారంట. ఈసారికి అసెంబ్లీ సీటు కూడా వస్తుందా రాదా అని టెన్షన్ పడ్డారు కొంతమంది. వాళ్ళు అసలు మాకు ఈసారి పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో భావించినటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆహ్వానాలు అందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఆ పార్టీలో. మొన్నటి వరకు చెప్పింది ఏంటంటే ఎంపీకి నిలవడం, ఒకవేళ ఓడిపోతే మేము రాజ్యసభ సీట్ ఇస్తాం. ఎన్ని రాజ్యసభ సీట్ ఇవ్వగలుగుతారు? అది 2 ఏళ్ల తర్వాత. అయితే ఇవన్నీ కూడా వాళ్ళను ఉంచుకుంటేందుకు ఇటు అటు చూడకుండా, కానీ అందరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఇటు అటు చూస్తున్నారు. అంటే సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అనే వాళ్ళు ఉండరు ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ విస్తరించాలి. ఎన్డీఏ ఈ మధ్య చూసాం, అమిత్ షా గారు కూడా ఒక నేషనల్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ కుటుంబ నియంత్రణ అనేది కుటుంబంలో ఉంటుంది కానీ పార్టీలో ఉండదు, విస్తరించాలి అనేటువంటిది, 400 సీట్లు గెలవాలి, 50% ఓట్ షేర్ రావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవన్నీ జరగాలి అని అంటే పొత్తుల్లో కొంతమంది కొత్త మిత్రులను కావచ్చు లేదా పాత మిత్రులను కలుపుకునేటువంటి ప్రయత్నాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్డీఏలో ఉన్న తెలుగుదేశం పార్టీతో సంప్రదింపులు జరిపారు, నితీష్ కుమార్ వచ్చారు. అట్లానే
తెలంగాణలో కూడా ఎవరితోనైనా కలిసి వెళ్లే అవకాశం ఏమన్నా ఉంటుందా అనేటువంటి లేదండి. ఒక ఉదాహరణగా చూస్తాను. బీజేపీ అటువంటి రాజకీయాలు ఆడారు. ఎంతో మంది ఆరోపణ ఏంటంటే బీజేపీలు గవర్నమెంట్ ను పడేస్తుంది, చీల్స్తుంది అపోజిషన్ పార్టీలను. మేము చీల్సము, మేము విడదీయం. వాళ్ళ కాంట్రడిక్షన్ వల్ల పడిపోతుంది. మహారాష్ట్రలో చూడండి, వీళ్ళు అన్హోలీ అలయన్స్ అంటారు. ఎన్సీపీ, కాంగ్రెస్, ఇంకా శివసేన, వాళ్ళు ఒక్కొక్కరు దుష్మనులు ఉంటుంది. ఇప్పుడు బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా కూడా బీజేపీని ఓడగొడుతందుకు మాత్రమే వాళ్ళ దగ్గర అయినరు. న్యాచురల్గా ఇటువంటి సంబంధాలు ఉండయి చాలా రోజులు. అప్పుడు వాళ్ళకు చాలా మంది మా దిక్కు వచ్చిండ్రు. మేం చేసేది కాదు. కానీ మీరు ఇప్పుడు నితీష్ కుమార్ గారు అన్న 2-3 ఎవరైనా కూడా వాళ్ళు కొంచెం కంపాటబిలిటీ ఉంటది. కానీ ఒక అంటురాని పార్టీ కంపాటబిలిటీ ఉంటదని అనుకోను నేను. ఎందుకంటే వాళ్ళు నిజంగానే అది మీరు అన్నారు కదా, ఇంత రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు, దుష్మనులు ఉన్నారు అంటున్నారు కదా, శత్రువులు ఉన్నారు అంటున్నారు కదా. కానీ తెలంగాణ ప్రజలకైతే మీ కుటుంబం శాశ్వత దుష్మనులు, అదైతే అందరికి తెలిసిపోయింది. అయితే తెలంగాణ ప్రజలు మళ్ళీ వీళ్ళని ఎత్తుకోదు. ఎందుకంటే ఉత్తమోసం కాదు, ఎంతో మంది వేలాది మంది చచ్చిపోయినరు. మేమే ఎంతో మంది కేసీఆర్ కని కాదు, టిఆర్ఎస్ కని కాదు, తెలంగాణ కొరకు టిఆర్ఎస్ ను గెలిపించిండ్రు. అదే టిఆర్ఎస్ కాళేశ్వరంలో కుంభకోణాలు, స్కామ్లు, తర్వాత ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకున్నది. తెలంగాణ ప్రజలు క్షమించరు. ఇది ఎట్లయినా సింకింగ్ షిప్ అంటారు. దీన్ని అందరు ఇడ్చిపెట్టి పోతున్నారు. లాస్ట్ డిశ్చార్జ్ అటెంప్ట్ ఏంది, మునిగిపోయేటైనా వీళ్ళ ఏది ఒక గడ్డి పూసను కూడా పట్టుకొని చేస్తాడు కదా, అట్లా. సో అందులో భాగమేనా ఇది కూడా? అంటే వాళ్ళు చెప్తున్నారు సార్, కొన్ని సభలకి నల్గొండలో సభలో చూసాం, లేకపోతే కొంతమంది ఆ పార్టీ సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కావచ్చు, సీనియర్ శాసనసభ్యులుగా పనిచేసిన కడియం శ్రీహరి లాంటి వారు కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం, మేము ఎంతలో జస్ట్ మార్జిన్ లో ఓడిపోయాము, రాబోయే రోజుల్లో చూద్దాం అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి అసలుకి వాళ్ళు, అంటే ఇక్కడేదో మార్పు జరగబోతోంది, దీనికి బీజేపీ లాంటి పార్టీతో మనం కూడా తోడుంటే మనకేమైనా ఉపయోగం ఉంటుంది, ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారా? ఈ ఉన్న ప్రభుత్వంకు కొన్ని గండాలు ఉన్నాయి, ఆ గండాలు దాటాలి. అందరికి తెలుసు, టిఆర్ఎస్ తెలుసు. మెయిన్ ఆ గండం ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి. వీళ్ళు నాశనం చేసిపోయినరు. రేపు కరెంట్ కొరకు పైసలు ఉండకుండొచ్చు, జీతాల కొరకు పైసలు ఉండకుండొచ్చు, ఇక రైతు బంధులు అండ్ రుణమాఫీలు ప్లస్ 6 గ్యారంటీ పైసలు ఉండకుండొచ్చు. అయితే అదొక సెన్సిటివ్ పాయింట్ ఉన్న ప్రభుత్వం. అయితే దాన్ని చూస్తున్నారు. దాన్ని ఒకవేళ ఇట్ట జీతాలు లేట్ వస్తాయి అనుకో, ఒకవేళ నిజంగానే కరెంట్ కోతలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎగబడతారు. బీజేపీ కూడా పోతుంది. కానీ చూడండి, ఇది నేషనల్ పార్టీ. మొన్ననే సీఎం గారు అమిత్ షా మోడీ గారిని కలిసిండ్రు. కలిసినాక 9,000 కోట్లు అడిషనల్ అప్పు తీసుకునే అనుమతి ఇచ్చిండ్రు. అంటే అన్ని హద్దులు, ఎఫ్ఆర్బిఎం హద్దులు అన్ని దాటినాక కూడా. అంటే కాంగ్రెస్ స్టేట్ ఉన్నా కూడా, అంటే కాంగ్రెస్ స్టేట్ మద్దతిస్తామని కాదు, తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇబ్బందులు పడొద్దని ఇటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తా ఉన్నది. ఒకవేళ అది బంద్ అవుతుంది అనుకోండి, రేపు కరెంట్ కోతలు ఉంటాయి. అయితే కరెంట్ కోతలు ఉంటే ఈ ప్రభుత్వము ఎక్కువ రోజు ఉండగలగదు. జీతాలు రాకుంటే, రైతు బంధువులు రాకుంటే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండగలగదు. టిఆర్ఎస్ తెలుసు, కాంగ్రెస్ తెలుసు, బీజేపీకి తెలుసు. కానీ అది చూసుకొని రాజకీయ అవసరాల కొరకు బీజేపీ అయితే చేయదు. కానీ కేసీఆర్ అండ్ వాళ్ళ కుటుంబం దగ్గర విపరీతమైన పైసలు ఉన్నాయి. ఒకవేళ కరెంట్ కోతలు ఉంటే 400 కోట్లు పోసి రాష్ట్రలోపలు చేస్తారు. ఓవేళ జీతాలు లేట్ వస్తే అన్ని గవర్నమెంట్ వ్యవస్థలను స్ట్రైక్ చేపిస్తారు. అయితే వాళ్ళకు ఒక ఆయుధం ఉన్నది టిఆర్ఎస్ దగ్గర. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఆయుధాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా అవతల వాళ్ళు చేస్తున్న రాజకీయం కావచ్చు, అవతల వాళ్ళు ఎత్తులేంటి, ఇవన్నీ గ్రహించి దాన్ని ధీటుగా ఎదుర్కొనేదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళకి కూడా బాగా తెలుసు. అయితే నేను అడుగుతున్న పాయింట్ సార్, భారతీయ జనతా పార్టీ మనం చూసాం 2018లో ఓట్ షేర్ కావచ్చు, సీట్ల కంటే 19లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో
ఎక్కువ ఫలితాలు సాధించినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఎంపీ స్థానాల విషయంలో ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు? ఏమైనా సపోర్ట్ కావాలనేటువంటి పరిస్థితి ఉందా? లేదండి, వి డోంట్. ప్రజల సపోర్ట్ తప్ప ఇంకేం సపోర్ట్ అవసరం లేదు. ఇంకోటి జస్ట్ లాస్ట్ 10 years ఉన్న గ్రాఫ్ ను ముందుకు ప్రొజెక్ట్ చేయవచ్చు కదా. ఆ సేమ్ ట్రాజెక్టరీ గ్రాఫ్ దించితే మేము గెలిచిపోతున్నాం, ఇంకేమొద్దు. అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నది, 4 ఎంపీలు ఉన్నారు, లేకుంటే అప్పుడు 3% నుంచి 7% నుంచి 15% అసెంబ్లీలలో అలా ఇవన్నీ గ్రాఫ్ ఏ గ్రాఫ్ తీసినా కూడా ఆ గ్రాఫ్ ను ఇంకా 2 months ప్రొజెక్ట్ చేసింది బీజేపీ గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీకి అడ్వాంటేజ్, ఎక్కడనైతే బలంగా ఉందో చాలా బలంగా ఉంది, ఎక్కడనైతే బలహీనంగా ఉందో, ఉదాహరణ ఖమ్మంలో అనుకోండి, నల్గొండలు అనుకోండి, ఆడ బలంగా లేదు. అయితే మా ఓట్ షేర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అనమాట. సో వెరాజ్ కాంగ్రెస్ ఇస్ స్ప్రెడ్ ఈవెన్ త్రూ అవుట్. దాని తర్వాత అఫ్ కోర్స్ మోడీ, ఇంటర్నేషనల్, తర్వాత రామ్ మందిర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వేవ్ తప్పకున్నది. సో ఇక్కడ డెఫినెట్లీ మా ఓట్ షేర్ మోర్ దెన్ డబుల్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు, ఎంపీ ఎలక్షన్స్ కు. అండ్ డబుల్ ఎక్కడైతుంది? ఖమ్మం అక్కడ కూడా అవుతుంది, కానీ అక్కడ డబుల్ అయినా గెలవలేము. ఆడ 5 times అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక 5 terms తర్వాత అంటారా? 5 times, 5 ఇంతలు ఎక్కువ అయితే. ఓకే ఓకే ఓకే, ఎస్. అక్కడ 5 ఇంతలు ఎక్కువైతే ఆడ డబుల్ అయినా గెలవలేం నల్గొండ, ఖమ్మంలో. కానీ ఎన్నో జాగాలలో డబుల్ అయితే వచ్చిన 3 లక్షలు 6 లక్షలు అయితే గెలిచిపోతారు, వచ్చిన 3.5 లక్షలు 7 లక్షలు అయితే గెలిచిపోతారు. విశ్వేశ్వర రెడ్డి గారు, మీరు రాజకీయ క్షేత్రంలో ఉన్నారు, ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు, ఎలక్షన్ చూశారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వచ్చినటువంటి ఓట్ షేర్ కావచ్చు, సీట్లు తెలుసు. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ గా జరిగినటువంటి ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేతలకే బీజేపీ కాంగ్రెస్ గా జరుగుతాయా? దానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? మీరేమో మాకు కాంగ్రెస్ కి మధ్య పోటీ అంటున్నారు, కానీ బీఆర్ఎస్ మాత్రం మాకు కాంగ్రెస్ కి పోటీ ఉంటుంది అనేటువంటి వాదన తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో ఏం అనుమానమే లేదండి, కొంచెం కూడా అనుమానం లేదు. నాకు కాదు, ఎవరికి కూడా, ఈవెన్ ప్రజలకు కూడా, రాజకీయ అవగాహన లేనోళ్ళకు కూడా వచ్చే ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటాయి. దాంట్లో అసలు ఎవరికి డౌట్ లేదు. వాళ్ళకు క్యాండిడేట్స్ దొరకలేరు, వాళ్ళకు అందరు భయపడిపోయినారు. ఎంతో మంది ఇప్పుడు మ్యాజిక్ నంబర్ 26 అంటే 26 డిఫెక్ట్ అయితే అది చీలిపోతుంది. ఏదైతే రిటర్న్ గిఫ్ట్ అన్నాం అనుకోరాది, ఎవరు ఎట్లయితే టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళను 2/3 కొన్నదో, వీళ్ళకు మ్యాజిక్ నంబర్ 26. దాంట్లో 15-20 మంది ఆల్రెడీ ఉండే. ఎంతో మంది నాయకులు మీటింగ్లకే వస్తలేరు. మొన్న సీఎం కుమారుడు, మాజీ సీఎం కుమారుడు కేటీ రామారావు గారు చేవల మీటింగ్ పెడితే, ఒక ఎంపీ తోటి పెడితే, ఆడ జిల్లా మంత్రి లేదు, ఆడ జెడ్పీ చైర్మన్ లేదు, కనీసం లోకల్ ఎమ్మెల్యే కూడా లేదు. అది కూడా ఇంతకు ముందు వాళ్ళు పెడితే పెద్ద మైదానం, కేసీఆర్ లేకుండా ఆయన కుమారుడు రామారావు కూడా పెడితే పెద్ద మైదానంలో పెట్టే చిన్న ఫంక్షన్ హాల్, అదే ఫంక్షన్ హాల్ మేము ఎంపీపీ జాయినింగ్ కొరకు పెట్టినాం. ఇన్స్టిట్యూట్ రాదని ఎంత డబ్బున పడిపోయింది. ఆడ ఎంపీపీ జాయిన్ అయ్యిండు, మండల్ పరిషత్ ప్రెసిడెంట్. అయితే అసలు అనుమానం లేదు చేవెళ్ళ అయితే నువ్వు, కానీ ఇక్కడ అంతటి కూడా ఓన్లీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యలోనే ఉన్నది ఇది. చూద్దాం సార్, ఎందుకంటే విజయోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఓడిపోయామనేటువంటి దాంతో ఖచ్చితంగా ఈసారి మన ప్రభావం చూపించుకోవాలి, లేకపోతే అనేక సవాళ్లు ఎదుర్కోవాలని చెప్పి బీఆర్ఎస్ కూడా చూస్తున్నటువంటి తరుణంలో భారతీయ జనతా పార్టీ లేదా కేంద్రం మాకేం చేయలేదు, రాష్ట్రానికి ఏం చేసింది అన్నట్టు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేస్తూ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వీటన్నిటికీ కూడా మీరు సమాధానం చెప్పాలి, వాటన్నిటిని కూడా ఎదుర్కోవాలి. ఏంటి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్? సమాధానం అదే మంచిగా ఉందండి. బీజేపీ ఏం చేసిందో రాష్ట్రం కొరకు అందరు తెలుసు. ఈ రోజు రాష్ట్రము లేకుంటే పోయిన సంవత్సరము అంతకుముందు రాష్ట్రం నడిచిందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే, కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళు అంటున్నారు ఏమి ఇయ్యలేదు. ఇప్పుడు అందరు తెలుసు, ఆ రూపాయి బియ్యమో ఉచిత బియ్యం ఇచ్చింది వాళ్ళే, ఆ ఒడ్లు వండిస్తేందుకు మద్దతు ధర ఇచ్చింది మోడీ గారే, ఆ పంట వండుతందుకు ఫర్టిలైజర్ సబ్సిడీ అదైతే ఎంత అంటే 2400 యూరియా బ్యాగ్
ఇవన్నీ కూడా తెలుసు. తర్వాత ఊర్లో ఏమో గ్రామీణ ప్రాంతం ప్రత్యేకంగా ఏం వచ్చినా కూడా లాస్ట్ శ్మశాన వాటిక కూడా మోడీ పైసలతోటే కట్టిండు. రోడ్లు, సర్పంచ్లకు పైసలు వేసిన పైసలు మోడీ గారు డైరెక్ట్ సర్పంచ్ల అకౌంట్ వేసిన పైసలు సందర్భం ఉంది. వీళ్ళు కేసీఆర్ లాక్ చేసి ఆ పైసలు గుంజుకున్నాడు. అయితే ఇటువంటి దాంట్లో బీజేపీ తప్పక ఎంతో చేసింది రాష్ట్రంకి. ఇప్పుడు ప్రభుత్వం మారినాక కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దని 9,000 కోట్లు అనుమతి ఇచ్చింది. ఎవరి 9,000 కోట్లు ఎవరు అప్పిస్తారు? కేంద్ర పిఎస్యులే కదా, కేంద్ర బ్యాంక్ లో, నాబార్డ్ లో, ఆర్ఈసీలో ఇవన్నీ. సరే, ఓకే, అప్పులకి అనుమతులు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఫండ్స్ ఏమి ఇచ్చారు, మాకు రావాల్సినటువంటి పన్నుల్లో శాతం కూడా రావట్లేదు అని చెప్పి ఇంత ముందంతా ఫైట్ చేశారు. అయితే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం దాని గురించి చెప్తాను. ఫండ్స్ అది అన్నిట్లా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఉండొచ్చు, ఆ ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు, ఇందిరాగాంధీ గారు ఉండొచ్చు, నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ పాటించాలి. వాళ్ళకు వాళ్ళ సొంత అభిప్రాయం ఉండలేదు దాని మీద. ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ అంటారు, దాన్ని యాక్చువల్లీ ఫైనాన్స్ కమిషన్ అవార్డ్ అంటారు. వాళ్ళు అవార్డ్ చేసినా ఇవ్వాలి, కానీ ఇట్లా కొంచెం వెనుక ముందు అవుతుంది. ఇప్పుడు కేంద్రంతో మంచి సంబంధాలు పెట్టుకుంటే అవి డబ్బును వస్తాయి. కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ వీళ్ళను అడ్డగోలుగా ప్రెస్ లో తిట్టింది, మీకు యాదికుంది ఆ మాటలు కూడా. అవును అవును అయితే అటువంటి సంబంధాలు కొంచెం లేట్. అవునవును, చూసాం సార్. అదేదో ఒక రేషన్ షాప్ తనిఖీ చేయని పోతే కూడా క్వశ్చన్ చేశారు, ఏం పని ఆంకి ఎందుకు వచ్చిందా, ఎందుకు తనిఖీ చేస్తున్నారని. అయితే వీళ్ళు అంటారు, అయితే దానికి ఏం ఆర్గ్యుమెంట్ లేదు వీళ్ళకు. ఏది సౌత్ కి ఏమిస్తలేదు, తెలంగాణకి ఏమిస్తారు, ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఇస్తారు. దాంట్లో ఒక్క పైసా కూడా రాదు ఎవరైనా కూడా ప్రైమ్ మినిస్టర్. టైం కూడా అవుతుంది. ఫైనల్ గా ఒక విషయం, అటు కొంతమంది పొత్తులుంటాయని చెప్పి లేఖలు ఇస్తూనో లేకపోతే కొంత రాజకీయ డ్రామాలకు తెరలేపే వారికి, తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు అక్కడ సమావేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి ఏ రకంగా క్లారిటీ ఇస్తారు పొత్తులకు సంబంధించి ఫైనల్ గా? స్పష్టంగా నాకు తెలిసిన వరకు ఏమీ పొత్తులు లేవు, చర్చలు జరుగుతలేవు, సాధ్యం కాదు. అండ్ ఒకసారి నేర్చుకున్నాం, మళ్ళోసారి అది రిపీట్ కాదని నాకు నమ్మకం ఉంది. అండ్ ఇప్పుడు ఈ లాస్ట్ 1 వీక్ లో నేను కూడా ఎంతో మంది పెద్ద మనుషులను కలిసేది ఉండే, కానీ ఎవ్రీవన్ ఇస్ బిజీ విత్ నేషనల్ కన్వెన్షన్. సో వాళ్ళు చర్చలు అవుతున్నాయి ఈ సమయంలో అంటే లెట్స్ ఎ జోక్. ఈవెన్ ముఖ్యమంత్రులు అమిత్ షా గారిని, మోడీ గారిని ఈ సమయంలో కలవగలగరు. ఎట్లా అది పెట్టి తెలంగాణ చూద్దాం సార్. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా వారిలో అయితే ఒక రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి, రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి లీక్స్ డ్రామాలకు ఇస్తున్నప్పటికీ కూడా మీరైతే క్లారిటీ ఇస్తున్నారు. బీజేపీ అయితే ఒంటరిగా పోటీ చేస్తుంది, ఖచ్చితంగా బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుందని. థ్యాంక్ యూ విశ్వేశ్వరరెడ్డి గారు, లైవ్ లో కూడా జాయిన్ అయిన దానికి. సో రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే తెలంగాణలో వెళ్తుందని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.